హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు మన గ్రేట్ లెజెండ్ లీడర్ ధర్నాథరావు గారి కార్లో వెళ్తున్నాం అనమాట. కార్లో వచ్చేస్తున్నాం, వెళ్తాం కాదు వచ్చేస్తాం ఆల్రెడీ. ఎక్కడికి వచ్చాడో చూడండి. సో ఇది నా కారు కాదు, రవి గారి కారు. రవి గారి కారులో ఎంటర్ అవుతున్నాం. నర్సరాపేట పురపాలక సంఘం, పల్నాడు జిల్లా. స్వాగతం. సో ఇదే కార్లో అంటే ఈ కారు కాదే, నా కారులో ఫస్ట్లో నా పాత కారులో వచ్చాను. ధర్నాథరావు గారు అప్పుడు ఫ్రెషర్. సో తర్వాత ఆయన కారులో ఇప్పుడు సొంత కారులో కూడా నేను 2-3 సార్లు 4-5 సార్లు వచ్చాను. మళ్ళీ నా కొత్త కారులో కూడా వచ్చాను. సో ఇప్పుడైతే బికమింగ్ పెరల్, ఈ నెలలో పెరల్ కాబోతున్నాడు. ర్యాంక్ 5 కింద సుమారు ₹1,00,000 ఇన్కమ్ తీసుకుపోతున్నాడు. సో ధర్నాథరావు గారు ఎవరో కాదండి, మా ఓన్ బ్రదర్ లెక్క, నా సొంత స్వామిదాసు శ్రీనివాస్ అంటాను. రవి సార్ కూడా అంతే. ఎందుకంటే మా ఊరు, మా ఏరియా. సో ఒక చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అంటే నాకన్నా సీనియర్ 4 years సీనియర్. అంతా ఎప్పుడు సార్ డేట్ ఆఫ్ బర్త్ 1980 అంటే నాది 86. నాకన్నా 6 ఏళ్ళు పెద్దవాడు రవి గారు. సో నాకు అంటే అన్నకన్నా కూడా బ్రదర్ కన్నా కూడా పెద్దవాడు అన్నట్టు. ఓకే. సో మొత్తానికి సో ఈరోజు బిజినెస్ ద్వారా కలిసి జర్నీ చేస్తున్నాము, కలిసి ఎంజాయ్గా మాట్లాడుకుంటున్నాము, సరదాగా తిరుగుతున్నాము. ఓకే. సో ఇంకా మా ఊరు చాలా మంది ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ అశోక్ ఉన్నాడు. సో మా బావగారు కురపాటి దాస్ గారు ఉన్నారు. రాయపూడి దాస్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అండ్ బోధాని కృష్ణ నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. సో అలానే మాకు ఇంకా కొంతమంది జగన్ ఉన్నాడు నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ అదేవిధంగా మా ఊరు సర్పంచ్ కూడా నూతన వెంకటేశ్వర కూడా జాయిన్ అయ్యి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా త్వరలో సక్సెస్ చేయాలనుకుంటున్నాను. అంటే మార్గదర్శి ప్రిన్సిపల్ గారు, శ్రీనివాస్ గారు కూడా చెప్పగా చేశారు. ఆయన టీం మెంబర్స్ వాళ్ళు స్కూల్ స్టాఫ్ కూడా జాయిన్ చేయించున్నాడు. సో వీళ్ళందరినీ సక్సెస్ చేయాలని నా కోరిక. సో అందులో ముఖ్యంగా సో ఇప్పుడు రవి గారు సక్సెస్ అయిపోయాడు, సక్సెస్ పార్ట్స్లో ఉన్నాడు. నా తర్వాత నా లెఫ్ట్ రైట్లో టాప్ 10లో ఇతను 10 మంది డైమండ్స్లో ఇతను ఉన్నాడనమాట. సో ఒకసారి తన ఫీలింగ్ తెలుసుకుందాం. ఈరోజు మరి తన టీం కోసం నర్సరాపేట అండ్ సత్తెనపల్లి 2 ఏరియాల్లో ఫీల్డ్లో సపోర్ట్ చేయడానికి వచ్చాను. వెయిట్ లాస్ అయిపోయాయి అనమాట. 95 kgs మీద ఇంతకుముందు లైవ్ వీడియోలు చేసామండి. ఇప్పుడు 75 kgs, 75 kgs వెయిట్ లాస్. షేవ్ చేసుకుంటే టైం కూడా కుదరట్లేదు అనమాట. సో ఆ విధంగా తిరుగుతున్నాము. చూడండి, ఇంతకుముందు పొట్ట ఈ స్టీరింగ్కి తగులుతూ ఉండేది, ఇలా తగిలేది. ఈరోజు ఇంత ఫ్రీగా అసలుకి ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీ ఉంది. ఇంతకుముందు ఈ పొట్టని కవర్ చేసేవాడిని సూట్ వేసుకొని. సూట్ ఎందుకు వేసుకొని తిరిగేవాడిని అంటే పొట్టని కవర్ చేయడానికి కవర్ చేసేవాడిని. బట్ ఈరోజు అదే అవసరం లేదనమాట. హ్యాపీగా బిందాస్గా షర్ట్స్ ప్యాంట్స్ మీద సో ఎంతో కంఫర్ట్గా వెళ్ళి బిజినెస్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సో మరి ఒకసారి రవి సార్తో కూడా ఆయన ఫీలింగ్ కూడా తెలుసుకున్నాము. సో ఈరోజు మరి నర్సరాపేటలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను, షాప్ ట్రైనింగ్. అంటే సత్తెనపల్లిలో కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. అతని టీంలో, అతని కార్లోనే వచ్చాను. సో మరి తను ఏమేమి అచీవ్మెంట్ చేస్తాడు, ఈ కాంటెస్ట్లో ఎంతమంది అచీవ్మెంట్ చేస్తాడో ఏదో తన యొక్క ఫీలింగ్ తెలుసుకుందాం. రవి గారు ఒకటి అలా ఫ్యూ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మరి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తాను అని అంటే, ఒక పెయింటర్గా ఉన్న వ్యక్తిని ఈరోజు ఈ బిజినెస్ ద్వారా సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తా ఉన్నాను. మీదే ఊరు ఎక్కడ చెప్పాలి? నేనైతే పొన్నికెళ్ళ గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా అనమాట. గురుజీ వాళ్ళ ఊరే. నేను అక్కడ ఉన్న వ్యక్తిని, ఒక పెయింటర్గా ఉన్న వ్యక్తిని బిజినెస్లోకి వచ్చాను. సేఫ్ షాప్ అనే బిజినెస్లోకి వచ్చాను. వచ్చాక ఈ బిజినెస్లో డైమండ్ అవ్వాలి అంటే కనీసంగా 3-4 సంవత్సరాలు కొంచెం ఓపిక్గా ఉండి బిజినెస్లో డైమండ్ అయిపోతే ఖచ్చితంగా 3 తరాలు ఇన్కమ్ తీసుకోవచ్చు. అది నాకు నచ్చింది, అందుకే వచ్చాను. నాతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా సక్సెస్ చేయించాలని చేస్తూ ఉన్నాను బిజినెస్లో. అలాగనే ఈ నెలలో ర్యాంక్ 5 అయిపోతున్నాను. అలానే ₹1,00,000 చెక్, నెలలో ₹1,00,000 సంపాదిస్తున్నాను నేను. అలాగనే ఇంకా 5-6 ఈ కాంటెస్ట్ విన్ అయ్యేలాగా చూసుకుంటాను. అలాగనే నా కింద ఇంకా చాలా మంది జాయిన్ అవుతూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈ కాంటెస్ట్లో గెలిపించాలని చెప్పి ఖచ్చితంగా ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో, నేను గెలిపించడం అంటే వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఉండాలండి. డబ్బు సంపాదించాలని ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు మరి మాతో కలిసి జర్నీ చేస్తే వాళ్ళకు కూడా డబ్బు వస్తుంది. నాకు వచ్చినాయి అంటే మీకు కూడా వస్తాయి అనమాట.
గురుజీ చాలా సార్లు చెప్తారు మాతో కలిసి జర్నీ చేయండి, మాతో కలిసి జర్నీ చేయండి అంటే జర్నీ చేయడం అంటే బండి మీద వెళ్ళటం కాదు. గురుజీ ఏది చెప్తారో అది ఖచ్చితంగా ఫాలో అయితే ఖచ్చితంగా 4-5 సంవత్సరాల్లో గురుజీ ఎలా డబ్బు తీసుకుంటున్నాడు, గురుజీ డైమండ్ స్టేజ్కి ఎలా వెళ్ళాడు, ప్రతి ఒక్క విషయాన్ని మనకు షేర్ చేస్తారు. అదే మనం ఫాలో అయితే అయిపోద్ది. అలాగనే నేను కూడా ఈ డైమండ్ అవుతాను, ఖచ్చితంగా 2 ఏళ్ళలో డైమండ్ అయిపోదా అని చెప్పి డ్రీమ్ పెట్టుకున్నాను. అలాగనే ఈ నెలలో అయితే 1 year లోనే చేపిస్తా, 1 year లోనే చేపిస్తా అన్నారు గురుజీ వచ్చేసి. రవి గారిని 1 year లో 2026 మళ్ళీ ఈ టైం కల్లా డైమండ్ గా మీకు లైవ్ లో మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ ఇదే విధంగా మాట్లాడిస్తా, చూసుకోండి, రాసి పెట్టుకోండి, రికార్డు కూడా అవుతుంది. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. కానీ ఒక కండిషన్, నేను చెప్పింది నో అని కూడా చేయాలంతే. ఖచ్చితంగా మరి ఏం చెప్తే చేయాలి, సొంత బ్రెయిన్ వాడకుండా. ఖచ్చితంగా మరి సొంత బ్రెయిన్ వాడితే మళ్ళీ నేనేం చేయలేను, మళ్ళీ నా తప్పు లేదు. అవును మరి. సో రవి గారికి నేను డైరెక్ట్ గా లైవ్ లో కమిట్మెంట్ ఇస్తున్నాను. చెయ్యి, ఇది నా చెయ్యి అనమాట. నా చెయ్యి పెట్టుకోకుండా ఈ 1 year నేనేం చెప్తే అది నో అనుకున్నా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి, ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్ నేను ఇది చేస్తే సో తన దగ్గర జేబులో డబ్బులు రూపాయి కూడా ఖర్చు లేకుండా సేఫ్ షాప్ ద్వారా అతనికి 1 కోటి రూపాయలు సంపాదించేలాగా నేను చేపిస్తాను. ఇది నా ప్రామిస్ అనమాట, ఇది నా కమిట్మెంట్. ఇది ఓపెన్ ఛాలెంజ్, ఇది యూట్యూబ్ లో కూడా పెడతాను, లైవ్ లో రికార్డ్ చేస్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈ రోజు ఫిబ్రవరి 5వ తారీఖు, ఈ రోజు నేను మాటిస్తున్నాను. సో ఇదే ఫిబ్రవరి 5వ తారీఖు 2023లో నేను బ్యాంకాక్ లో ఉన్నా. 2023లో అప్పుడు నేను స్వామి సిద్ధులు వెళ్ళాం. సో లాస్ట్ ఇయర్ 70 మంది తీసుకెళ్లాను నా టీంలో. సో ఈ ఇయర్ 100 మంది పైన తీసుకెళ్లిపోతున్నాను. సో రవి గారు కూడా ఆల్రెడీ పోయినసారి బ్యాంకాక్ వచ్చాడు. సో ఈ టీం నుంచి కూడా కనీసం ఈసారి ఒక 20-30 మంది కాంటెస్టెంట్ రాబోతున్నారు బ్యాంకాక్. రవి గారు నీకు మళ్ళీ చెప్తాను, నువ్వు డైమండ్ కావాలంటే సో 1 year నేను చెప్పినట్టు నో అనుకుంటే చేయి. ఈ 1 year ఆల్రెడీ 2 years చేసావు, 2-3 years చేసావు కాబట్టి ఈ 1 year లో నేను డైమండ్ చేసే వచ్చిన నాది. ఖచ్చితంగా మార్చి బ్లెస్సింగ్స్ మార్చి. థ్యాంక్ యూ మార్జీ, ఈ అవకాశం ఇచ్చినందుకు మార్చి. చాలా మంది చూస్తున్నారు, చెప్పు, మాట్లాడు, కమిట్మెంట్ ఇవ్వు. ఖచ్చితంగా మార్జీ, మీరు ఏదైతే ఎదురుపెట్టుకుని మాట్లాడు. మీరు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా నేను మీరు చెప్పింది స్టార్టింగ్ ఎన్ని కష్టాలు వచ్చింది ఈ బిజినెస్ లో, ఎవరెవరు ఎట్లా నేను మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు నీ ఓన్ కార్ కొన్నావు కదా, నీ ఫీలింగ్ చెప్పు. ఫస్ట్ లో మావర్జీ ఇది చదువు లేదు నీకు, మరి చదువు లేకపోతే నువ్వెలా సక్సెస్ అవుతావు అని అనటం జరిగింది. అలాగనే చదువుతో పనేం లేదు మావర్జీ, మీరు ఏ చెప్తున్నారు నేను అదే వింటూ అదే చేస్తామన్నాను. అలానే బ్యాంకాక్ టూర్ మరి ఫ్లైట్ లో వెళ్ళాలి అని అంటే ఫస్ట్ లో మేము నమ్మలేదు, మాతో వచ్చిన వాళ్ళు కూడా నమ్మలేదు. కానీ మీరు మాత్రం వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ చేపిస్తున్నారు. మాకైతే అది అర్థం కాలేదు, అర్థం అవడానికి చాలా టైం పట్టింది. అర్థమైన తర్వాత ఖచ్చితంగా మేము కూడా ఫారిన్ టూర్స్ అనేది రావడం జరిగింది. అలాగనే ఇక్కడ ఏంటి అని అంటే ఖచ్చితంగా చెప్పింది వినటమే కష్టం అనిపించింది, కానీ కష్టమేం లేదండి. ఇష్టంగా మార్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. నేను చెప్తున్నాను కదా గురుజీ, ఖచ్చితంగా ఈ నెలలో 5వ ర్యాంక్ నేను తీసుకుంటాను. ₹1,00,000 డబ్బు అనేది నేను తీసుకుంటాను గురుజీ, మీ బ్లెస్సింగ్స్ తో. ₹1,00,000 డబ్బు తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకనంటే బయట సమాజంలో మనం ఎంత కష్టపడ్డా సరే మనకి రాని డబ్బు దీంట్లో వస్తుంది అండి. అది కూడా ఏంటంటే నిజాయితీగానే చెప్తున్నాను కదా గురుజీ. పాన్ కార్డు ఉంది మన కంపెనీకి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కనుక ఇబ్బంది ఏం లేదు. ఎవరు కూడా ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదండి. ఖచ్చితంగా బిజినెస్ అయితే అవుతుంది. నమ్మకంగా రండి, నమ్మి పని చేయండి. నమ్మి పని చేస్తే గురుజీ చెప్పిన బ్లెస్సింగ్స్ తో మనం కూడా ఖచ్చితంగా డైమండ్ అవుతాం. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్స్ గురుజీ. సో చూడండి, ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నాం అన్ని పెట్టి చేస్తున్నాం అనమాట. సో ఈ రోజు నర్సరాపేట వచ్చాను. నర్సరాపేట చంద్రబాబు నాయుడు కాలనీ. సో చంద్రబాబు నాయుడు కాలనీలో ఈరోజు ట్రైనింగ్ ఉందన్నమాట నర్సరాపేటలో. గడప గడప సేఫ్ షాప్ లో భాగంగా ఇదే నర్సరాపేటలో సో మీకోసం ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో పెద్ద ఫంక్షన్ కూడా అరేంజ్ చేస్తాం. గుంటూరులో కాదు, గుంటూరు చుట్టుపక్కల ప్రతి ఏరియాలో, ఇది పల్నాడు జిల్లా కింద వచ్చేస్తుంది. సో ఈ పల్నాడు జిల్లాలో కూడా నెంబర్ 1 గా చేసి చూపిస్తాను. సో నాతో పాటు ఎవరైతే నమ్మి పనిచేస్తారో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దమ్ముంటే 2 నెలల్లో కూడా డైమండ్ అవ్వచ్చు. ఏది మన దగ్గర పవర్ ఉంటే, చేయాలని సత్తా ఉంటే. సో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే చెప్పిన పని వెంటనే చేయరు, కొంచెం టైం పట్టింది అర్థం చేసుకుంటాకి, నాలెడ్జ్ దాకా. సో అలా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. బట్ ఎవరైతే పవర్ఫుల్ పర్సన్స్ ఉంటారో సో కేవలం 2 ఏళ్లలో 3 ఏళ్ళలో కూడా డైమండ్ అవ్వచ్చు అనమాట. నేను ఆస్థానికి 2 ఏళ్ళలో డైమండ్ అవ్వాల్సి ఉండి, 2-3 ఏళ్ళలో డైమండ్ అవ్వాల్సి ఉండి. బట్ కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో 2 years చాలా హార్డ్ వర్క్ చేసా కానీ సో ఆ టైంలో కొంచెం నడవలేదన్నమాట టీం గ్రోత్ అవడానికి. సో ఎనీహౌ సో ఇలాంటి సిచ్యువేషన్, కరోనా లాంటి సిచ్యువేషన్ కూడా మరి 4 ఏళ్ళు 5 ఏళ్లలో డైమండ్ అయిపోయి ఈరోజు నేను ఒక్కనే డైమండ్ అవడం కాదు, సో నాతో పాటు ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా డైమండ్ చేస్తున్నాను. సో ఒకే ఊరు నుంచి, పండికల గ్రామం నుంచి సో నేను అండ్ మా బ్రదర్స్ స్వామిదాసు, శ్రీనివాసు, సో వాళ్ళిద్దరితో పాటు ఇంకా రవి సార్తో పాటు డౌన్లైన్లో కూడా కొంతమంది ఉన్నారు. పొన్నికల నుంచే
సెలూన్ శ్రీనివాసు, జాన్ భాష, నా యొక్క జూనియర్. సో వీళ్ళందరూ కూడా సక్సెస్ చేస్తాము. ఫ్యూచర్లో మీకు మళ్ళీ ఒకే గ్రామం నుంచి ఇంతమంది డైమండ్స్ ఉన్నారని కూడా 100% నేను చూపిస్తాను. వీళ్ళే కాదు, నా డ్రీమ్ గడప సేఫ్ షాప్ అనమాట. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డా. సో మన ఖమ్మం నుంచి ఉపేంద్ర సార్ ఉన్నాడు, ఖమ్మం వీళ్ళందులో మంచి టీం చేస్తున్నాడు. అలానే మన బ్రదర్ శ్రీనివాస్ ఉన్నాడు. రేపు 8వ తారీఖు మాచర్లో వస్తున్నాను. మాచర్లో కూడా మంచి టీం తయారు చేస్తాము. సో అదేవిధంగా చెవురు సింగ్ సార్ ఉన్నాడు. చెవురు సింగ్ సార్ ఈరోజు ఉయ్యూరులో మంచి టీం తయారు చేస్తున్నాడు. చెవురు సింగ్ సార్ తెనాలి, ఉయ్యూరు అన్ని ఏరియాలో దుమ్ముదుబారం చేస్తాను. సో ఖచ్చితంగా అనమాట. సో నమ్మి ఒక 4 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరూ దీంట్లో డైమండ్ అవుతారండి. సో నేనైతే రెస్ట్ తీసుకున్నది లేదు. రోజుకు ఒక ఊర్లో ఉంటా, రోజుకు ఒక ఏరియా ఉంటా, రోజుకు ఒక ప్రాంతంలో ఉంటాను. ప్రతిరోజు సేఫ్ షాప్లో ఉండటం, తిరగటం, మాట్లాడటము, సేఫ్ షాప్ గురించి ప్రతి గడపకి వెళ్తాము నాకు ఇష్టం. సో ఇది కూడా నాకు ఒక స్వతంత్ర పోరాటం లాంటిది అనమాట. సో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళని తరమడానికి ఆంగ్లేయుల్ని నుంచి వ్యతిరేకత ఎలా అయితే మనల్ని మూట కట్టేసి ఆంగ్లేయుల్ని తరిమి కొట్టారో, సేమ్ అదే మాదిరిగా ఈరోజు సేఫ్ షాప్ అనే ఒక బిజినెస్ ద్వారా సో ప్రతి పేదవాడిని ధనికుడిగా మార్చాలని ఈ కార్పొరేట్ మాఫియా పైన ఒక యుద్ధమే చేస్తున్నాను నేను. ఇది కూడా నాకు యుద్ధం. సో ఈ యుద్ధాన్ని సో ఎవరైతే నమ్ముతారో సో కార్పొరేట్ మాఫియా పైన ఒక యుద్ధంలాగా మనందరూ చేస్తూ ప్రతి పేదవాడికి ధనికుడిగా అవ్వడం కోసం ప్రతి ఒక్కరికి తెలియని వ్యక్తులకి తెలియపరిచి జనాల్లో ఉన్న నెగిటివ్ని తీసేసేసి, సో జనాల్లో ఎందుకు నెగిటివ్ ఉంటుంది? సో సేఫ్ షాప్ అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎన్నో వచ్చినాయి పోయినాయి, అంటే జనాల్లో ఒక అభద్రతా భావాన్ని గురి చేసినాయి. అవన్నీ చేసింది కూడా దీని మీద నెగిటివ్ రావడానికి కూడా కారణం ఎవరంటే ఈ కార్పొరేట్ మాఫియా యొక్క ఎత్తుగడ. ఆ ఎత్తుగడని చాలా వాటికి ఛేదించుకుంటూ వస్తున్నాను. సో ఇంకా ఎవరైనా తెలియకపోతే ఎందుకు వెళ్ళాలి, ఇదేనా సన్ను దిగేసి నేను పెడతాను, వెళ్ళి రెడీ చేస్తాను. రవి గారు దిగుతున్నాడు, వచ్చేస్తాం మేము ఆ ఏరియాకి వచ్చేస్తాము మీటింగ్ కాన్సెప్ట్లో. సో చేస్తున్నాం అనమాట. ఈ కార్పొరేట్ మాఫియా ఎత్తుగడని సో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. చదువుకున్న మేధావులు, విద్యావంతులు, వివేకులు అందరూ కూడా దీని గురించి తెలుసుకోండి. ఇదేదో చేయకూడని పనిగా చాలా మంది భావిస్తున్నారు. ఇంకా కూడా దీని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు అర్థమైంది అనమాట. సో దీనివల్ల ఎంత మందికి హెల్ప్ చేయొచ్చో, ఎన్ని వందల మందికి హెల్ప్ చేయొచ్చో మీరే తెలుసుకుంటారు. ఈరోజు నేను వచ్చింది ఈ నర్సరాపేటలో. ఇక్కడ దాసు అని ఒక ఆయన ఉన్నాడు, కే దాసు. సో చంద్రబాబు నాయుడు కాలనీ అనమాట ఉండేది ఆయన. ఒక యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడండి. కాలు లేదు ఆయనకి, ఒక కాలే లేదు, తీసేస్తారు. అరే ఒక కాలు లేని వ్యక్తి మరి మేము డబ్బు హెల్ప్ చేయాలంటే ఎంత ఇవ్వగలమండి? ఇవ్వగలమా? ఇవ్వలేము. బట్ ఆ వ్యక్తికి ఈ బిజినెస్ ద్వారా సపోర్ట్ చేస్తూ సో తను కానీ సక్సెస్ చేయించాం అనుకోండి, లైఫ్ లాంగ్ అతను చెప్పుకుంటాడా లేదా మా గురించి? జీవితకాలం చెప్పుకుంటాడు. సో నేను దాస్ గారికి ఆ రోజు నేను మాట ఇచ్చాను, లైవ్లో కమిట్మెంట్ కూడా ఇచ్చాను. సో దాస్ గారు 4 సంవత్సరాలు మాతో పాటు నిలబడండి, మిమ్మల్ని నేను ఆల్ ఇండియాలో రోల్ మోడల్ చేస్తాను. మీకు కాల్ లేదని మీరు బాధపడుతున్నారు కదా, సో దాని గురించే బాధపడద్దు. సో కాల్ లేకపోతే ఏమైంది సార్, మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంది. ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే మీకు మైండ్ కరెక్ట్గా ఉండాలి. సో మీకున్న మైండ్ సెట్ని బట్టి మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యత నాది. 4 ఏళ్ళు మా చేయి వదిలి పెట్టకుండా మేము చెప్పింది నో అనకుండా చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ చేపిస్తానని ఆ రోజు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే వీక్లీ వన్స్ నేను ఇప్పుడు కొత్తగా మొన్నే చెప్పాను అనమాట, బుధవారం షెడ్యూల్ ఇస్తానని. ఈ బుధవారం ఫస్ట్ బుధవారం రవి సార్కి వచ్చేసాను. సో ఇక్కడ నుంచి ప్రతి బుధవారం నేను వస్తాను, సక్సెస్ చేస్తాను. సో ఇది ధర్నాస్ రవి గారి కార్ అనమాట ఇది. సో ఫ్యూచర్లో ఇలాంటి కార్లు ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్న శ్రీనివాస్ గారు మా బ్రదర్కి ఆయనకి కారు ఉంది, ఉపేంద్ర సార్ కూడా కారు ఉంది. త్వరలో చెవురు సింగ్ సార్ మీరు కూడా కార్ తీసుకోవాలి. సో ఖచ్చితంగా మీరు కూడా కార్ తీసుకొని మీ కార్లో కూడా నేను ఇలా ఫీల్డ్ వర్క్ తీసుకెళ్ళాలి, ఓకేనా? సో ఖచ్చితంగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ లెజెండ్స్. సో ఇంకా ఈ వీడియో ఎవరైనా తర్వాత చూసినా, నా కొలీగ్స్ చూసినా, నా ఫ్రెండ్స్ చూసినా, నా రిలేషన్ చూసినా ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా ఈ బిజినెస్ని గడప తీసుకెళ్తాను. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డగా మారుస్తాను. అదేవిధంగా ఇప్పుడు నా టీంలో ఒక పర్సన్ చేరాడు, నాతో పాటు పనిచేసిన కొలీగ్. సో మిట్టపల్లి కాలేజీలో పనిచేశాడు రవి సార్. సో ఆయన పేరు కూడా రవి. సో ఆయన కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో ఆ సార్ని కూడా ఫ్యూచర్లో బ్యాంక్ ఆఫ్ టార్గెట్ విన్ చేసి ఆయన కూడా లైవ్లో మాట్లాడిస్తాను. సో ఎవరైతే నన్ను నమ్మి వస్తున్నారో ప్రతి ఒక్కరిని లైవ్లో ఇలా మాట్లాడించు
వాళ్ళని సక్సెస్ చేపించి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కూడా ఇలా చూపిస్తానని ఆశిస్తూ ఎంతతో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్, అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఇంకా ఎవరైనా కాల్ చేయాలంటే నా నెంబర్స్ కాల్ చేయండి. 9110599512. ఇంకో ఫోన్ నెంబరు 9492685470. సో ఈ 2 నెంబర్స్లో ఏది నెంబర్ కాల్ చేయండి. సో ఈ నర్సరాపేట చుట్టుపక్కల కూడా, ఈ నర్సరాపేట టౌన్లో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు, నా కొలీగ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్, నా సర్కిల్ చాలా ఉన్నారు. సో ఇదే కాదు, ఏ ఏరియాకి వెళ్ళినా ప్రతి ఏరియాలో ఆల్ ఇండియాలో, సో ఆంధ్ర అండ్ తెలంగాణలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నేను టీం తయారు చేస్తాను, అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేయండి. మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం కేటాయించుకుంటే చాలు, మేము సక్సెస్ చేసి పూర్ నుంచి రిచ్ చేసే బాధ్యత నాది. నేను ఎలా పూర్ టు రిచ్ అయ్యానో ఇదే విధంగా మిమ్మల్ని చేస్తానని లైవ్లో కమిట్మెంట్ ఇస్తూ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. నా లైవ్ చూస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్న అందరికీ కూడా ధన్యవాదాలు. సో నమ్మకంతో రండి, మీ జీవితాన్ని మార్చుకోండి.